ఇంట్లో వస్తువులుంటే మీ ఇద్దరికి ఇన్ని వస్తువులు అవసరమా అంటారు. లేదా మీకు సామాను పెద్దగా ఏమీ లేవా అని అంటారు. ఎవరో ఏదో అంటారని మనకు వాత పెట్టుకుంటామా? అసలు విషయం చెప్తాను, చూస్తా ఉండండి. స్కిప్ చేయొద్దురా, వీడియో చాలా బాగుండిద్ది, అస్సలు బోర్ కొట్టదు. ఇంకా విషయానికి వస్తే, ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తే కనుక మా వీడియోస్ నచ్చి కంటెంట్ బాగుందనుకుంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇవన్నీ నేను కొన్నాయి కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని బర్త్డేకి, కొన్ని మ్యారేజ్ డేకి ఇచ్చిన గిఫ్ట్లు అనమాట. ఇవి వాడితే పగిలిపోతాయి, వాడకపోతే దుమ్ము పడతాయి. నిజానికి బయట ఉంటే దుమ్ము అని అన్నీ కూడా సోప్తో కడిగి తుడిచి ఆరబెట్టి థర్మాకోల్ బాక్స్లో సర్ది ప్యాకింగ్ చేశాను. ఇక ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత ఈ షెల్ఫ్లన్నీ చాలా ఖాళీగా ఉన్నాయి. అందుకని ఇలా సర్దుతున్నాను అనమాట. దుమ్ము పడకుండా దీనికి కవర్ అంటించేస్తాను. ఇంకా టైటిల్లో పెట్టిన అలవాటు ఏంటంటే ఓసిడి. నాకు ఏ ముహూర్తాన కరోనా వచ్చిందో అప్పటి నుంచి ఓసిడి తగులుకుంది నన్ను. ఏ పని చేసినా చావు తప్పి కన్నులు అట్టపోయినట్టుండిద్దిరా నాకు. నాకు ఒక పట్టాన ఏది నచ్చి సావదు. కడిగిందే కడుగుతా, తుడిచిందే తుడుస్తా. ఏ పని ఎందుకు చేస్తున్నానో ఒక్కోసారి నాకు కూడా అర్థం కాదు. పొరపాటున నాకు దుమ్ము కనబడిందంటే ఇక త్వరగా ఏదో ఒక రోజు చూసుకొని చాకరేవి పెట్టేస్తాను. ఒక్కోసారి ఎంత కష్టపడుతున్నానో కూడా నాకు తెలిసి రాదు. ఇంకా నా దెబ్బకి మా సార్ ఇసిగిపోయి, అమ్మ తల్లి ఈ ఇల్లు మారితే కనుక కబోర్డ్స్ ఉన్న ఇల్లు తీసుకుందామమ్మా అని అన్నారు. ఎందుకంటే ఈ క్లీనింగ్ పెట్టాను అనుకో, ఆ రోజు వంట చేయను, 2 పూటలు బయటే బగారన్నం. మరి మా సారు బాగానే అంటారు కానీ నాకు క్లీనింగ్ పెట్టేది 2 నెలలకు ఒకసారి. 2 నెలలకు ఒకసారి అన్నా ఇలా క్లీన్ చేయకపోతే అలా నీట్గా మెయింటైన్ అవుతాయి. కోర్స్ ఏ రోజుకి ఆ రోజు క్లాత్ ఒకసారి తుడిచేస్తాను. ఉప్పు పప్పు డబ్బాలన్నీ అవసరానికి మాత్రం కిచెన్లో కప్పు సెట్ పెట్టుకుంటా, ఎవరైనా వస్తే టీ కాఫీలు అలా ఇవ్వడానికి. వీటికైతే మొత్తానికి కవర్ అంటించేస్తాను. 2-3 నెలల దాకా దుమ్ము పట్టదురా. ఇంకా ఇలా నీట్గా సర్దుకోవాలన్నా, ఇల్లంతా ఆర్గనైజ్డ్గా పెట్టుకోవాలన్నా నాకు చాలా ఇష్టం. మీకు ఇంకో విషయం చెప్పేదా, ఈ క్లీనింగ్ చేసేటప్పుడు నాకు కూడా తెలీదు ఇవన్నీ నేను యూట్యూబ్లో పెడతానని. అసలు నాకు ఛానల్ పెడతాననే ఐడియా కూడా నాకు లేదు. కానీ నాకున్న అలవాటు ఇప్పుడు నాకు ప్లస్ అయింది. అదేంటంటే నేను ఏ పని చేసినా వీడియో తీయటం అలవాటు అయిపోయిందిరా నాకు. 2003లో అనుకుంటా టీటీసీ ట్రైనింగ్ కోసం అమ్మ వాళ్ళకి దూరంగా ఉన్నప్పుడు మా అమ్మ వాళ్ళకి ఫోన్ చేయాలంటే మా పక్కింటి వాళ్ళకి ల్యాండ్ లైన్ ఉండేది. ఆ ఫోన్ చేసి అక్క అమ్మకి ఇవా అని అడిగితే వాళ్ళు నీళ్ళకి ఇచ్చి తర్వాత ఏదో ఒక సూటిపోటు మాట అనేవాళ్ళంట. కానీ రోజులు గడిచే కొద్దీ ఏ రోజైతే మా చేతికి స్మార్ట్ ఫోన్ వచ్చిందో అప్పటి నుండి ప్రతి విషయం కెమెరాలో బంధించడం అలవాటు అయిపోయింది. స్టోరేజ్ కోసం పెన్ డ్రైవ్లు కొనటం, డేటా స్టోరేజ్ చేయటం జరిగేది. కొన్నిసార్లు స్టోరేజ్ ఎక్కువయ్యి పెన్ డ్రైవ్ సపోర్ట్ చేయక డెడ్ అయ్యేదన్నమాట. అలా డెడ్ అయిన పెన్ డ్రైవ్లో ఒక సాఫ్ట్వేర్ అన్న దయ వల్ల డేటా మొత్తం బ్యాకప్ అయ్యిందిరా. అలా తవ్వకాల్లో బయటపడ్డ వీడియోలే ఈ క్లీనింగ్ క్లిప్స్ అన్నమాట. ఇంకా క్లీనింగ్ వీడియోస్ 2-3 ఉన్నాయి. పార్ట్ వైజ్గా రిలీజ్ చేస్తాను. ఎందుకంటే లెంగ్త్ ఎక్కువైపోతుంది కదా, వీడియో బోర్ కొట్టేస్తుంది మీకైనా కానీ. ఈ వీడియో ఇంతవరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ రా. మా కంటెంట్ నచ్చి వీడియోస్ బాగుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.